హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను మీ గాయత్రి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది ఒక స్పెషల్ వ్లాగ్ అన్నమాట. నేను ఈ వీడియోని 2 పార్ట్స్గా నేను డివైడ్ చేస్తున్నాను. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇందులో కొన్ని వీడియోస్ మీకు లాంగ్ వీడియోస్ లాగా కనిపిస్తాయి. అంటే వైడ్గా కాకుండా కొంచెం షార్ట్స్లో వచ్చినట్టుగా కనిపిస్తాయి. సో ఈ వ్లాగ్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ట్రిప్ అయితే వెళ్ళడం జరిగిందండి. నేను అది వచ్చేసి అరుణాచలం. ఆ అరుణాచలేశ్వరుడి దర్శనం చేసుకోవడానికి మేము అనుకోకుండా ప్లాన్ చేసుకొని వెళ్ళామండి. ఇది ఒక 2 పార్ట్స్గా నేను డివైడ్ చేశాను. యాక్చువల్గా ఇది వచ్చేసి మేము తీసుకున్న రూము ఏరియా అంతా కూడా నేను బ్లాగ్ చేయడం జరిగింది. ఈ పేరు వచ్చేసి రూము పేరు వచ్చేసి వార్తాళి కుటీర్ అనమాట. మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఎవరికైనా కావాలంటే కనుక ఒకసారి చూడండి. అండ్ అలాగే నాకు ఇక్కడ వాతావరణం అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. విలేజ్ వాతావరణం లాగా అనిపించిందండి. చాలా చాలా బాగుంది. మేము టెంపుల్కి వెళ్ళడం ఒక రీజన్, ఎంత హ్యాపీగా వెళ్ళాము అది ఒక ముఖ్య కారణం. అయితే ఈ రూము దగ్గర మాకు ఇదొక కుటీరం లాగా వీళ్ళు మాకు రూము అలాట్ చేశారు. బుక్ చేసుకొని 1 మంత్ 2 మంత్స్ ముందే బుక్ చేస్తున్నారండి. ఇప్పుడు బాగా విపరీతంగా జనాభా వస్తున్నారు కదా. సో 1 మంత్ 2 మంత్స్ ముందే ప్రీ బుకింగ్స్ చేసుకుంటున్నారు. సో మేము కూడా అట్లాగే వచ్చామండి. నాకు ఈ వాతావరణం అంతా కూడా చాలా బాగా నచ్చింది. అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇది వచ్చేసి మనకి వరుణలింగం అనే గుడి టెంపుల్కి దగ్గరలో ఉంటుందన్నమాట, కొంచెం లోపలికి. అండ్ అలాగే ఇక్కడ రూమ్స్ నాన్ ఏసీ, ఏసీ రూమ్స్ 2 ఉన్నాయి. మేమైతే నాన్ ఏసీ తీసుకున్నాము. అండ్ అలాగే వీళ్ళు 2 వీలర్ కూడా ప్రొవైడ్ చేశారు. యాక్చువల్గా కొంచెం ఆటోకి వాటికి ఎక్కువ ఛార్జెస్ అవుతూ ఉంటాయి కాబట్టి 2 వీలర్ కూడా ఎవరికైనా వస్తే కనుక 2 వీలర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసి, అండ్ అలాగే రూమ్ రెంట్ ఇస్తారండి. రూమ్ రెంట్ పే చేసి అంటే ఫుడ్ అనేది ఫ్రీగా ఇస్తారు 3 పూట్ల. అండ్ నాకు ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అవి కూడా నాకు తెలియదండి. ఇంకా ఏంటంటే ఫస్ట్ టైం వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళడంతో చాలా చాలా అంతా కొత్తగా ఉంది. బట్ ఏంటంటే నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి రమణాశ్రమం మీకు ఐడియా ఉంది కదా. రమణాశ్రమంలో మనకి నెమళ్ళు అనేవి చాలా చాలా ఉంటాయి. నాకు ఈ ఏరియాలో రమణాశ్రమం లోపలికి వెళ్ళిన తర్వాత నాకు కనిపించింది అనమాట. అనుకోకుండా క్లిక్ చేశాను అనమాట. కొంచెం క్లోజప్లో వెళ్తే ఎక్కడ మిస్ అవుతుందో అనే ఉద్దేశంతో కొంచెం లాంగ్గా ఉండి వీడియో చేయడం జరిగింది. అండ్ అలాగే ఇంకా దీంట్లో ఇంకా డీటెయిల్స్ చెప్తూ ఉంటానండి. కొంచెం అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ముందుగా అన్నీ ప్లాన్ చేసుకొని ఎక్కడెక్కడ ఏ దర్శనం చేసుకోవాలి, ఏ టెంపుల్స్కి వెళ్ళాలి అనేది ముందుగా ప్లాన్ చేసుకొని వెళ్ళడం మంచిదండి. ఎందుకంటే తెలియకపోతే కొంచెం చాలా ఇబ్బంది పడతాము. దానికి తోడు తెలుగు వాళ్ళు ఇప్పుడు పెరిగారు, ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. బట్ తమిళనాడు కాబట్టి మనకి చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి మనకి అరుణాచలంలో. అక్కడ తమిళియన్స్ అంతా కూడా తిరువన్నామలై అని అంటూ ఉంటారు కదా. సో అక్కడ ప్రతి చోట ఈ అరుణాచలంలో ప్రతి చోట టెంపుల్స్ అండి. అసలు ఎక్కడ చూసిన టెంపుల్సే. అసలు నిజంగా చాలా కళ్ళకి నిజంగా ఎంత కనువిందుగా ఉందంటే ప్రతి చోట మనకి టెంపుల్సే దర్శనం ఇస్తాయి అన్నమాట. మేము అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఎక్కడ కూడా వెళ్ళలేకపోయాము. కానీ ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ముందుగా ప్లాన్ చేసుకొని ఒక 3-4 డేస్ అయినా ప్లాన్ చేసుకొని వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఈ రూమ్ వాళ్ళు వీళ్ళకి గోవులు ఉన్నాయండి. చక్కగా గోవుల్ని వాళ్ళు చూసుకుంటూ చక్కగా అదంతా కూడా నిజంగా ఒక అచ్చమైన పల్లెటూరు వాతావరణం లాగా అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. నిజంగా ఫస్ట్ టైం అండి నేను అంత దగ్గరగా గోవులకి దగ్గరగా ఉండడం కానీ వాటిని చూడడం. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలకి కూడా ఇలాంటివన్నీ కూడా మనం తెలియచేస్తూ ఉండాలండి. ఇక ఒక ఆశ్రమం లాగా వీళ్ళు నడిపిస్తున్నారనమాట ఈ కుటీరాన్ని. వార్తాళి కుటీర్ అనమాట పేరు. అలాగే వీళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద మెన్షన్ చేస్తానండి.
ఈ వీడియో నాకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంకా మేము 3 డేస్ ప్లాన్ చేసుకున్నాము. 3 డేస్లో 1-2 డేస్ లోకల్లో ఉన్న టెంపుల్స్ మ్యాక్సిమమ్ చూసుకున్నామండి. ఆ తర్వాత వచ్చేసి రమణాశ్రమము అవన్నీ కూడా మేము చూసాము. అలాగే ఇంకా ఈ అరుణాచలంలో చూడవలసిన ప్రదేశాలు కొన్ని ముఖ్యమైన టెంపుల్స్ ఉన్నాయండి. శివుడి దేవాలయము అరుణాచలేశ్వరుడికి ముందు ఒక దేవాలయం ఉందండి. 2000 ఏళ్ల చరిత్ర గల అడి అన్నమలై అనే పేరు. నేను కరెక్ట్గా చెప్పానో లేదో తెలియదు కానీ ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ఆ టెంపుల్ వరుణలింగానికి దగ్గరగా ఉంటుందండి. ఆ టెంపుల్ కూడా చాలా ప్రసిద్ధమైన దేవాలయం. అది ఒకటి. దుర్గయ్య అమ్మన్ అని పిలుస్తూ ఉంటారట. ఆ టెంపుల్ ఒకటి. అక్కడ ఖడ్గదార అని ఒక నీటి దార అనేది వస్తూ ఉంటుందంట. ఆ టెంపుల్ కూడా చాలా చాలా ప్రసిద్ధి చెందినది. అలాగే శ్యామలాదేవి అనే అమ్మవారు, అంటే వాళ్ళు అక్కడ పచ్చయ్య అమ్మన్ అనే అమ్మవారి గుడి ఉందండి. ఈ 2 దేవాలయాలు కూడా దుర్గా అమ్మవారి గుడి అలాగే శ్యామల అమ్మవారి గుడి కూడా బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటాయని చెప్పారు. బట్ మాకు అన్ఎక్స్పెక్టెడ్గా టైం అది సరిపోక వెళ్ళలేకపోయాము. బట్ ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి టెంపుల్స్ అన్నీ కూడా ఏమేమి చూడవలసినవి ఉన్నాయో ఒక్కసారి మీరు అన్నీ కూడా ఒకసారి చూసుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా అన్నీ కూడా చూసి రండి. మనకి తమిళనాడులో కూడా పూజలు అవి కూడా చాలా బాగా చేస్తుంటారండి. అలాగే కూడా ఇది వచ్చేసి మేము నైట్ టైము మొత్తం అంతా కూడా ఒకసారి చూసామన్నమాట. అంతా కూడా కొత్త కదా, వాళ్ళు మాకు 2 వీలర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. సో మేము అంతా కూడా లోకల్గా ఏమేమి ఉన్నాయి టెంపుల్స్, ఎలా వెళ్తే ఏ టెంపుల్స్ వస్తాయి ఏంటి అనేది అన్నీ కూడా చూసుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ మేము వెళ్ళింది ఏంటంటే ఈ 2 డేస్లో మేము వెళ్ళింది ఏంటంటే భూతనారాయణ స్వామి అని విష్ణుమూర్తి దేవాలయం ఒకటి ఉంది. విష్ణుమూర్తి దేవాలయము అలాగే మనకి శివుని గణపతి దేవాలయం ఒకటి ఉందండి. ఆ గణపతి దేవాలయానికి వెళ్ళాము. సాక్షి గణపతి లాగా గుడికి రాజగోపురానికి దగ్గరలో ఉంటుంది. ఖచ్చితంగా ఆ గుడికి కూడా వెళ్ళాలండి. తర్వాత వచ్చేసి ఇది వరుణలింగానికి వెళ్ళే దారిలో ఇతను పర్ఫ్యూమ్స్ అవి కూడా కస్టమైజింగ్ చేస్తూ ఉంటారని చెప్పారు. అది మాకు చాలా బాగా అనిపించి నేను ఇది షూట్ చేయడం జరిగింది. అలాగే అరుణాచలంలో జింకలు చాలా చాలా ఉన్నాయండి. మనకి ఉదయం పూట మాకు కనిపించలేదు కానీ రాత్రి పూట చాలా బాగా ఎక్కువ కనిపించాయి. అలాగే ఇక్కడ బిస్కెట్స్, కొంతమంది క్యారెట్, కీరా అన్నీ కూడా వాటికి పెడుతున్నారనమాట ఆహారంగా. ఇంకా మేమేమీ తీసుకెళ్ళలేదు, అంటే అన్నీ అనుకోకుండా జరిగాయి కదా. సో మేము బిస్కెట్స్ అన్నమాట ప్లాన్ చేసాము. నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి. ఓకేనా.